బెంగళూరులో రేవ్ పార్టీపై బెంగళూరు సిటీ పోలీసులు దాడి చేశారు. పార్టీలో పాల్గొన్న 100 మందికి పైగా యువకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ పార్టీలో ఎండీఎంఏ కొకైన్ వినియోగించినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ పార్టీని నిర్వహించింది హైదరాబాద్ కు చెందిన వాసుగా పోలీసులు గుర్తించారు. తన బర్త్డే పేరుతో ఆంధ్రాకు చెందిన యువతను ఈ పార్టీకి ఆహ్వానించినట్టు గుర్తించారు. రేవ్ పార్టీలో పాల్గొన్న వారంతా బడా బాబులు, సొసైటీలో ప్రముఖులుగా గుర్తించారు. ఇక పార్టీ జరిగిన ప్రాంతంలో మంత్రి కాకాని పేరుతో ఓ బెంజ్ కార్ స్టిక్కర్ గుర్తించినట్లు సమాచారం. ఇక ఎలక్ట్రానిక్ సిటీలోని కాన్కార్డ్ యజమాని గోపాలరెడ్డికి చెందిన జిఆర్ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరిగింది. పార్టీ కోసం ఆంధ్ర నుంచి విమానంలో యువకులను నిర్వాహకులు ఆహ్వానించారు. ఆదివారం పొద్దుపోయాక ప్రారంభమైన ఈ పార్టీ తెల్లవారుజామున 6 గంటల వరకు కొనసాగినట్టుగా తెలుస్తోంది. ఈ పార్టీలో పాల్గొన్న వారిలో ప్రముఖులే అధికంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారందరినీ గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే బెంగళూరు సిటీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో సిటీలోని పోలీసులతో ఇబ్బందులు ఉంటాయని గ్రహించి సిటీ శివారులోని ఎలక్ట్రానిక్ సిటీలో ఈ పార్టీని ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ రేవ్ పార్టీ కోసం 30 నుంచి 50 లక్షల వరకు ఖర్చు చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం నార్కోటిక్ స్నీపర్ డాగ్స్ తో రేవ్ పార్టీ జరిగిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు పోలీసులు. ఇక బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్నారంటూ తనపై వస్తున్న వార్తలను ఖండించారు సినీ నటి హేమ. తాను హైదరాబాద్ లోనే ఉన్నట్టు క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియోను రిలీజ్ చేశారు. తనకు బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీతో సంబంధం లేదని స్పష్టం చేశారు నటి హేమ. అనవసరంగా తనను ఈ కేసులోకి లాగుతున్నారని, ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదని తేల్చి చెప్పారు నటి హేమ. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, హాయ్ అండి, లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్నారంటూ తనపై వస్తున్న వార్తలను ఖండించారు సినీ నటి హేమ. తాను హైదరాబాద్ లోనే ఉన్నానంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో రిలీజ్ చేశారు. తనకు బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీతో సంబంధం లేదని స్పష్టం చేశారు హేమ. అనవసరంగా తనను కేసులోకి లాగుతున్నారని, ఆ వార్తల్లో నిజం లేదని తెలిపారు హేమ. నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే.